మొన్నటి వరకు చలి చంపేస్తుంది. ఇక ఎండాకాలం వంతు. నేటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడనుంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా ఈ రోజు నుంచి నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మొన్నటి వరకు చలి తీవ్రత పెరగడం, పొగమంచు కమ్మేయడం జరిగింది. ఇప్పుడు ఎండ తీవ్రత పెరగనుంది. ఫిబ్రవరి నెల కూడా కావడంతో ఎండ తీవ్రత పెరగనుంది. ఈ నెల 28వ తేదీ మహాశివరాత్రి తర్వాత ఎండాకాలం ప్రారంభం అవుతుంది. అయితే ముందుగానే మధ్యాహ్నం ఎండ తీవ్రత కూడా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం నేటి నుంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బాణుడి ప్రతాపం మొదలవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం పూర్తయిందా అనేలోగా ఎండాకాలం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పొడి వాతావరణం ఉక్కపోత తప్పదు. బాణుడి బగబగలు తప్పవని వాతావరణ శాఖ వివరించింది. అయితే ఈ సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో 3 రోజులు చలి తీవ్రత అలాగే ఉంటుందని చెప్పింది. వేసవికాలం రాకముందే బాణుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలంగాణలో వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 3 రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో మంగళవారం సరాసరి కనిష్టంగా 18 డిగ్రీలు, గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 37, వరంగల్, నిజామాబాద్లో 37, నిజామాబాద్లో 36.1, మెదక్లో 35.4, కరీంనగర్లో 35.2, హైదరాబాద్లో 34.2, నల్గొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్ల ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.